హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా వంకాయ పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. వంకాయలను కాల్చి ఇలా పచ్చి పులుసు కింద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఫ్రెష్గా లేతగా ఉన్న వంకాయలను తీసుకోవాలి. ఈ తెల్ల వంకాయలు అయితేనే పచ్చి పులుసుకి బాగుంటాయి. అలాగే పెద్దగా ఉండాలి, లేతగా ఉండాలి. ఇప్పుడు ఈ వంకాయలను శుభ్రంగా కడిగి తర్వాత వీటికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు కాల్చినప్పుడు పైన లేయర్ ఈజీగా వచ్చేస్తాయి. మాకు నార్మల్గా కాకినాడలోనూ ఈ వంకాయలు ఎక్కువగా దొరకవు. నిన్న రైతు బజార్కి వెళ్తే ఇవి కనిపించాయి, వెంటనే తీసుకొచ్చేసాం. ఇవి ఈ పచ్చి పులుసుకి చాలా బాగుంటాయి. ఈ పచ్చి పులుసు మనం ఎప్పుడైనా ఉపవాసం అది ఉన్నప్పుడు లేదంటే ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు కూడా ఈ పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయం కాబట్టి. తర్వాత ఇలా ఆయిల్ని అప్లై చేసుకుని మధ్యలోకి ఇలా ఘాటు కింద పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనం వంకాయ కాల్చినప్పుడు లోపల వరకు మగ్గుతుంది. ఇలాగే వంకాయలన్నిటికీ కూడా ఘాటు పెట్టేసుకున్న తర్వాత వీటిని కాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఈ వంకాయని పెట్టుకుని అటు ఇటు తిప్పుకుంటూ బాగా మెత్తగా ఉడికిపోయేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇదివరకైతే మా నానమ్మ వాళ్ళు అయితే బొగ్గుల మీద కాల్చేవారు. ఇప్పుడు బొగ్గులు అవి ఉండట్లేదు కాబట్టి ఇలా స్టవ్ పైనే కాల్చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇలా పుల్కాలు చేసుకునే స్టాండ్ ఉంటే కనుక దానిపైన అయినా పెట్టుకుని ఇలా కాల్చుకోవచ్చు. చూసారా, ఇలా మనకు ఫ్రెష్గా ఉంటే ఎక్కువ టైం కూడా పట్టదు, గమ్మునే మగ్గిపోతుంది. ఒకవైపు మగ్గిపోయిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి, లేదంటే మరీ మాడిపోయినట్టుగా అయిపోతాయి. ఇలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తిప్పుకుంటూ ఈ వంకాయలను మగ్గించుకోవాలి. ఈ వంకాయలు మగ్గేలోపు మనం చింతపండుని కూడా నానబెట్టుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఒక బౌల్లోకి వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని ఈ చింతపండుని నానబెట్టేసుకోవాలి. మనకు వంకాయలు కాలేలోపు ఈ చింతపండు కూడా బాగా నానుతుంది. చూసారా, వంకాయలు ఎంత సాఫ్ట్గా మగ్గిపోయాయి. మనం ఇలా టచ్ చేసి చూస్తే సాఫ్ట్గా నొక్కుకుపోవాలి, అంటే మనకు ఈ వంకాయలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది పక్కకి తీసేసుకుని ఇదే స్టవ్ పైన పచ్చిమిర్చిని కూడా కాల్చుకోవాలి. ఈ వంకాయ పచ్చి పులుసుకి మనం వంకాయలను అయితే ఎలా అయితే కాల్చుకున్నామో అలాగే పచ్చిమిర్చిని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కాలిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు వంకాయలన్నీ కూడా ఇలా కాల్చుకున్న తర్వాత ఒక్కసారి ఇలా వాటర్లో డిప్ చేసి తీసుకోవాలి. అప్పుడు మనకు పైన లేయర్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఈ నలుపు కూడా ఏమీ ఉండకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు వంకాయలు బాగా చల్లారి పెట్టుకోవాలి. వంకాయలు చల్లారిన తర్వాత పైన లేయర్ని తీసేసుకోవాలి. చూసారా, మనం ఆయిల్ అప్లై చేసుకున్నాము, అలాగే వాటర్లో డిప్ చేసుకున్నాం కదా, ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అసలు ఇంకా నలుపు అన్నది ఏమీ లేకుండా ఈజీగా వచ్చేస్తాయి వాటర్లో ముంచుకోవడం వల్ల. ఇప్పుడు ఈ వంకాయకి పైన స్కిన్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. తర్వాత పైన ముచ్చుకుని కూడా తీసేసుకుని ఈ వంకాయని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఒలిచేసుకుని. చూసారా, ఇప్పుడు లోపల ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ మనం ఫ్రెష్గా తీసుకుంటే బాగానే ఉంటాయి, కానీ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో వంకాయలు. ఇప్పుడు వీటిని చల్లారబెట్టేసుకోవాలి. ఈ వంకాయలు చల్లారేలోపు మనం ముందుగా కాల్చుకున్న ఈ పచ్చిమిర్చిలో కొద్దిగా కల్లుప్పును వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కల్లుప్పు పచ్చిమిర్చి బాగా నలిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా కాల్చుకున్న వంకాయలను వేసుకుని అంతా ఒకసారి చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వంకాయలు అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం తీసుకుని మన కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి. పచ్చి పులుసు తగ్గట్టుగా ఇలా మరీ చిక్కగా కాకుండా అలాగే మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ తర్వాత సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ కూడా వేసుకుని ఒక చిటికెడు పసుపును కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందు కల్లుప్పు కొద్దిగానే వేసుకుందాం, తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి పోపు పెట్టుకుందాం. ఒక ప్యాన్లోకి ఒక 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని తర్వాత అలాగే కారానికి తగ్గట్టుగా ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా చేసుకుని వేసుకోవాలి.
తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా పచ్చిపులుసులో కూడా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చిని చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకుని ఈ పచ్చిపులుసులోకి వేసేసుకుని తర్వాత ప్యాన్లో కొద్దిగా పచ్చిపులుసు వేసుకుని తీసేసుకుంటే ఆయిల్ మనకు శుభ్రంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మనకు వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వంకాయలు లేత వంకాయలు ఇలా పెద్ద వంకాయలు అయితేనే బాగుంటుంది ఈ పచ్చిపులుసుకి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఈ పచ్చిపులుసు మనకు రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఈ పచ్చిపులుసుని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయం కాబట్టి చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.